వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చలికాలంలో తప్పనిసరిగా తినవలసిన రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీని హెల్దీ బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా బాండి బాగా హీట్ ఎక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి సరిపడా. దీనికోసం వామ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫుల్గా వామే వేసుకోండి, తాలింపు గింజలు వేయకూడదు, మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ లేదా అవి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పసుపు, సాల్ట్, ఇంగువ వేసుకొని బాగా రోస్ట్గా అయ్యే వరకు కూడా బాగా వేపుకోవాలి. మనకు పట్టుకొని చూసినా కానీ తిని చూసినా కానీ కరకరలాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా అయితేనే రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది మిగిలిపోయిన రైస్తో చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు అన్నం కూడా వండుకొని మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చు. పొడిపొడిలాడుతూ ఉండాలి రైస్, అప్పుడే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మెదుపుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసేసుకోవాలి. లాస్ట్లో మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని హెల్దీ బెనిఫిట్స్ వచ్చేసి చాలానే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనకి చలికాలంలో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ జలుబులు, దగ్గుల నుంచి, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి తక్షణమే మనకి వెంటనే రిలీఫ్ వస్తుందన్నమాట. ఈవెన్ మనం ఈ వాముని రోస్ట్ చేసుకొని మనం ఒక పల్చటి క్లాత్లో వేసుకొని మనం పీల్చుకున్నా కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. జలుబు నుంచి, దగ్గు నుంచి మనకి ఇలాంటి రైసులు తిన్నా కానీ అట్లీస్ట్ వాము కొంచెం తీసుకొని తిన్నా కానీ హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. ఇలాంటి రైస్ రెసిపీస్ అయితే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. వాళ్ళు ఉత్తి వామిస్తే తింటారు కదా, అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కొంతమందికి మనకి ఊపిరితిత్తుల శ్వాస సరిగ్గా అందనప్పుడు ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్కి యూజ్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వామ్ రైస్ని తప్పకుండా చేసుకుందామా? మరి చలికాలంలో ఆరోగ్యంగా ఉందాము. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా రెసిపీస్ కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేనండి, మేమైతే కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాం అనమాట. ఆ టైంలో చాలామందికి ఈ రైస్ అనేది ఉపయోగపడింది. మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కోవిడ్తో ఎఫెక్ట్ అయినప్పుడు ఈ రైస్ రెసిపీ అయితే నేను తనకి చెప్పాను. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ తనకి శ్వాసతో చాలా ప్రాబ్లంతో ఫేస్ చేశారనమాట. సరిగ్గా శ్వాస అందక ఆమెకైతే బాగా రిలీఫ్ వచ్చేదని చెప్పిందనమాట. మరి తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.